యాక్షన్. నైట్ 10 అయ్యింది భయ్య. నిద్రపోదామని పడుకుంటే అస్సలు నిద్ర పట్టడం లేదు. రాత్రంతా ఒకటే ఆలోచన. ఇగో ఇప్పుడు కూర్చున్నా కదా ఈ కారు చూడండి, ఎస్ప్రెస్సో వెహికల్ అనమాట. పొద్దంతా ఎండలోన 9 గంటలకి 8 గంటలకి 9 గంటలకు మొదలు పెడితే పగలంతా కొట్టించుకుంటే సాయంత్రం వరకు అదే నైట్ మళ్ళీ 12 గంటల వరకు చేస్తున్నాను అనమాట. చేస్తే ఓ 3,000 3,500 అవుతుంది. అయితే అందులో సగము దీనికి పెట్టడానికే సరిపోతుంది. ఇదే తాగుతుంది, నా రక్తం తాగుతుంది అనమాట. ఇది మ్యాటర్ ఏంటంటే ఇలా కాదు, ఇంకోటి ఏదైనా బిజినెస్ చూసుకుందాం, బిజినెస్ చేద్దామని డిసైడ్ అయ్యానమాట. ఏం బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒక థాట్ వచ్చింది. బట్టలు ఏమైనా హోల్సేల్లో తెచ్చి బయట అమ్ముకుందామా అనేసి అంటే అక్కడ బయట పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు పెట్టేసి అందులోన బట్టలు ఇక్కడ ఒకటి కట్ చేసి, నడుము దగ్గర ఒకటి కట్ చేసి, తొడ దగ్గర ఒకటి కట్ చేసేసి వాటికి రకరకాల పేర్లు పెట్టేసి వాటికి ఒక ప్రైస్ ట్యాగ్ వేసి వాటికి ఒక బ్రాండ్ వేసి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకుంటున్నారు. వాళ్ళతో పోటీ పడితే మనమే అంత తొక్క అనేసి కాంప్రమైజ్ అయిపోయా. ఆ తర్వాత కిరాణా సామాన్లు అమ్ముకుందామని డిసైడ్ అయినా. ఆ కిరాణా సామాన్ల గురించి తెలుసుకుంటే ఎంక్వైరీ చేస్తే బయట తోపులు ఉన్నారు మనకంటే. పెద్ద పెద్ద డీమార్ట్లు ఉన్నాయి, రత్నదీపులు ఉన్నాయి, హెరిటేజ్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి, రిలయన్స్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. వాటితో మనం ఎక్కడ పోటీ పడగలం? వాటికి మనం సరితూగమనేసి అది పక్కకు పెట్టేశా. ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు మీరంతా? అయితే ఆ సూపర్ మార్కెట్లతో పోటీ పడితే ఆ రేట్లకి ఆ ప్రైజులకి వాళ్ళు ఇచ్చే ఆఫర్లకి మనం తెచ్చి బయట ఎక్కడ పెట్టుకొని అమ్ముకోగలం? మన దగ్గరికి వచ్చి ఎవడు కొంటాడులే బొక్క అనేసి ఊరుకున్నా. ఆ తర్వాత వచ్చింది ఎలాగో ఎండాకాలం కదా అనేసి మామిడికాయలు బాగా కాస్తాయి కదా, వాటిని తెంచి పచ్చడి చేసి ఓ 1/2 కిలో కిలో లెక్కన అమ్మేసుకుందాం, వర్కౌట్ అవ్వచ్చేమనుకున్నా. కానీ మొన్న ఈ మధ్యన పెద్ద రచ్చ నడిచింది భయ్యో సోషల్ మీడియాలో. అదే ఎవరో తెలియకో డబ్బు ఎక్కువయ్యో లేకపోతే అహం తలకెక్కో అడ్డదడ్డంగా వాగారుగా. వాగినందుకే మొత్తం యూట్యూబ్లో వేసేసుకుంటున్నారు. ఇక వాళ్ళ సంత సరిపోదని మళ్ళీ నేను ఎక్కడ వెళ్ళి సంతలో నా గుంపులో గోవిందలాగా నేను ఎక్కడ అమ్ముకోను, ఇది కూడా వర్కౌట్ కాదులని కాంప్రమైజ్ అయ్యా. ఇప్పుడు ఆఖరికి ఏం డిసైడ్ అయ్యానంటే కూరగాయలు అమ్ముకుందామని. కూరగాయలు అంటే ఓ 10-20 రకాలు తెచ్చేసి కాదు, ఓ 2 రకాలు మాత్రమే తెచ్చుకొని మన స్తోమతకి తగ్గట్టు అవి బండిలో వేసుకొని ఓ రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముకుందాం. పొద్దంతా ఒక చెట్టు కింద కూర్చొని అమ్ముకుందామని డిసైడ్ అయ్యా. అయితే దానికి కావాల్సింది ఇన్ఫర్మేషన్ అనమాట. అదే ఎట్లా ఉంటుందంటే మనం మార్కెట్లోకి వెళ్ళాలి, దానికి అవసరమయ్యే కాంట అంటే జోకేది కాంట ప్లస్ ఆ మాల్ ఎక్కడ కొనాలి, ఎంత దొరుకుద్ది, మనం ఎంతకు అమ్మాలి, ఎంత మార్జిన్ ఉంటుంది, ఇవన్నీ చూసుకొని డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి కూడా ప్రస్తుతానికి అమౌంట్ లేదు, అది కూడా ఎక్కడో దగ్గర నుంచి అప్పు తీసుకొని రావాలి. ఇలా ఉంటుంది. వెంకటేశ్వర సుప్రభాతాన్ని కూడా కాపీ కొట్టేశారా? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అయితే ఇలా ఒకటి చేద్దామని అనుకుంటున్నా. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కనుక్కొని తెలుసుకొని ఎక్కడో దగ్గర డబ్బు మెల్లగా రాబట్టుకొని మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొని కొనుక్కొని బిజినెస్ అయితే చేయాలనుకుంటున్నా. 2 రకాల కూరగాయలు కొని ఏమవుతుందో ఏందో చూడాలి. దానికి మీ సపోర్ట్ కావాలి భయ్యో, మామూలుగా కాదు. అయితే మీ సపోర్ట్ కావాలి భయ్యో. ఎలా అంటారా? సపోర్ట్ అంటే పైసలు ఏమీ ఇవ్వక్కర్లేదు, పెట్టుబడి ఏమీ పెట్టక్కర్లేదు. జస్ట్ నేను పెట్టిన వీడియోకి లైక్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్తే చాలు భయ్య. అదే మీరు ఇచ్చే నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. ఆ విధంగా లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి, ఆల్ ద బెస్ట్ చెప్పండి.
నేనైతే మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక అందులో దిగాక అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇది వీడియో. ఇక్కడ ట్యాక్సీలో కార్ తీసుకొని ట్యాక్సీగా చేసుకుందామని అంటే ఆడిచ్చే రేట్లకి ఈ ప్యాసింజర్లు కార్లోకి రాకముందే ఏసీ ఆన్ చేసి పెట్టండి అన్న అని ముందే చెప్తున్నారు. తిక్కదొబ్బి అవి క్యాన్సిల్ చేసుకొని పోదామా అంటే మళ్ళీ రేటింగ్ పడిపోతుంది అనమాట. అదో భయం. ఈ ఏసీ వేసుకొని పోతేమో ఇదేమో నేను తిండి మాని దీనికి పోషించినట్టు ఉందనమాట. నేను ఒక పూట 2 పూటలు తిండి మానేసి కంటిన్యూగా ట్రిప్లు కొడతా ఉంటే ఇదేమో నా రక్తాన్నే తాగుతుంది ఈ బండి వచ్చేసి. ఎలా భరించాలి చెప్పండి. అందుకే ఈ దారిలోకి వెళ్దామని డిసైడ్ అయ్యా. ప్రస్తుతానికైతే చూద్దాం, వెళ్దాం, కనుక్కుందాం. మీరైతే లైక్ కొట్టేయండి భయ్యా ప్లీజ్.